హాయ్ అండి అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు టిఫిన్లు చేశారండి. నేనైతే టిఫిన్ చేయలేదండి. చాలా ఆకలేస్తుందనమాట. సో నాకెందుకు ఇన్ని రోజుల నుంచి ఇంజక్షన్లు, ఈ మందులు వాడుకొని నాకైతే నోటికి ఏం పోలేదు కదా. సో ఈరోజైతే నోటికి నిద్ర లేవగానే అనిపించింది పప్పుచారు వండుకొని వేడివేడిగా అన్నం తినాలి అనిపించింది. సో ఇంకా అనుకున్నదే ఆలస్యంగా పప్పుచారు అయితే పెట్టేశానండి. పప్పుచారు పెట్టుకున్నాను. ఆంధ్ర స్టైల్ పప్పుచారు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంకా నేను చేసే పప్పుచారు కంటే కూడా నాకు మా అమ్మ చేసే పప్పుచారు అంటే చాలా ఇష్టం అనమాట. సో పప్పుచారు అయితే చేసుకొని ఇంకా ఈ టిఫిన్ లేదు ఏం లేదు, ఈరోజు ఇదే అనమాట. బ్రేక్ఫాస్ట్ ఇదే, లంచ్ కూడా ఇదేనమాట. సో మీలో ఎంతమందికి పప్పుచారు అన్నం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పప్పుచారు కాంబినేషన్లో కాకరకాయ అంటే చాలా ఇష్టము. సో కాకరకాయ అంటే ఇప్పుడే తినకూడదులే అని చెప్పేసి ఒక పప్పుచారు మాత్రమే చేశానమాట. ఇంట్లో అప్పడాలు మళ్ళీ పచ్చిగొట్టాలు ఉన్నాయి కానీ ఏపుకుందాం అంటే ఆయిల్ ఫుడ్ తగ్గించమని చెప్పారు డాక్టర్ గారు. సో ఆయిల్ ఫుడ్ కూడా తినొద్దన్నారు కాబట్టి కర్రీస్లో కూడా ఆయిల్ తక్కువగానే వేసుకొని అయితే కర్రీస్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఒక 4-5 రోజుల వరకు అయితే కొంచెం ఆయిల్ ఫుడ్ అదన్నీ తగ్గించేసి సో ఏదో నార్మల్గా అయితే తిందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదిగోండి ఈరోజు పప్పుచారు అన్నం అయితే తింటున్నాను అనమాట. సో మరి మీరు లంచ్ చేశారా, బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్? ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అన్నమేనమాట. బ్రేక్ఫాస్ట్గా అందే, లంచ్ కూడా అదే అనమాట. పప్పుచారు అన్నం అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ టిఫిన్లు ఇవన్నీ తినే కంటే ఇదే బెటర్ అని నాకు అనిపించింది. సో నేను అప్పుడప్పుడు టిఫిన్ కంటే కూడా ఎక్కువగా పెరుగన్నము, ఎర్లీ మార్నింగ్ పెరుగన్నము ఆనియన్ కట్ చేసేసుకొని తింటా, లేదంటే రైస్ ఉంటే రైస్ తింటా, లేదంటే నైట్ అన్నం ఉందనుకో దానిలో పెరిగేసేసుకొని తింటా. సో ఇట్లా తినటం నాకు అలవాటు అనమాట, అన్నం వేస్ట్ చేయకోకుండా. సరే మరి మీలో ఎంతమందికి ఇలా చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.